భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. మోదీ గారు డిక్టేటర్, మోదీ ఈజ్ ఏ డిక్టేటర్, నియంత అని అందరూ ఈ లెఫ్ట్ లీనింగ్ మీడియా ప్లస్ కాంగ్రెస్ వాళ్ళు లీడర్స్, తర్వాత సోషల్ మీడియాలో ధ్రువ్ రాఠీ అలాంటి వాళ్ళందరూ కూడా కోళ్ళకి వస్తుంటారు మోదీ డిక్టేటరో అని. కానీ మోదీ ఎక్కడి నుంచి డిక్టేటర్ నాకు అర్థం కాదు. ఆయన్ని క్రిటిసైజ్ చేసిన వాళ్ళని ఏమండు, ఆయన తిట్టిన వాళ్ళని కూడా ఏమండు, మీ తిట్ల వల్ల నేను దాన్ని తిని బలపడుతున్నాను అంటాడు. ఎంత సహనం అండి బాబు ఆయనకి. ఆయన చాలా ఓర్పు సహనం చాలా ఎక్కువ ఉంది మోదీ గారికి. ఈ మధ్య కాలంలో ఒక 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 జోక్ లాంటి వీడియో మమతా బెనర్జీ మీద, ఆవిడ ర్యాంప్ మీద నడుస్తున్నట్టు. మమతా బెనర్జీ ర్యాంప్ అంటే క్యాట్ వాక్ తెలుసు కదా మీకు, ఆ టైప్. క్యాట్ వాక్ అంటే బ్యూటీ కాంటెస్ట్లో దాంట్లో ఇస్తుంటారు. ఆ అమ్మాయి ఇటు నుంచి అటు నుంచి ఇటు నడుస్తుంది. ఆ టైపు మమతా బెనర్జీ నడిచినట్టు ఒకడెవడో పెట్టాడు. అది సరదాగా తీసుకుంటే, కాకపోతే ఆవిడ కోపం వచ్చి వాళ్ళు ఏకంగా వాళ్ళు సైబర్ వింగ్ ఉంది కదా వెస్ట్ బెంగాల్ వాళ్ళు సెటన్ చేశారు ఓపెన్గా. ఎవడరా నువ్వు, చెప్పు, బయటకు చెప్పు, నీ పని చూస్తాను, నీ తాట తీస్తాను అని. వాడు చెప్తాడా? సరే, అది ఎలా ఉండగా మోదీ గారి మీద కూడా ఇలాంటిది సేమ్ సిమిలర్ ర్యాంపు వాక్ క్యాట్ వాక్ అది పెట్టారు. అది మోదీ గారు ఏమన్నారు, చాలా బాగుంది, సరదాగా పెట్టారు మీరు. ఇలాంటి సీరియస్ టైం ఎలక్షన్లో గోళ మేము పడుతున్నప్పుడు మంచి జోక్ వేశారు, చాలా బాగుందని చెప్పి ఆయన రియాక్ట్ అయ్యాడు. సో ఎవరండి ఇక్కడ దీంట్లో నియంత? ఎవరో మీరు గెస్ట్ చేస్తే నాకు ఐల్ బి వెరీ హ్యాపీ. కొంచెం చెప్పండి, మోదీ ఎందుకంటే నియంత? మాట్లాడకపోతే నియంత అయిపోతాడు. కొన్ని విషయాలతో మాట్లాడు, పని చేసిపోతాడు. అవసరం లేని చోట ఎక్కువ మాట్లాడు ఆయన. సో నియంత అయిపోతాడా? అది ఏదో చాలా ఉన్నాయండి మోదీ గారి ఇన్స్టెన్సెస్. మోదీ గారు చాలా అతని మీద ముందు వ్యతిరేకతతో వెళ్ళిన వాళ్ళని కూడా ఆదరించి, వాళ్ళని ఏమనకుండా వాళ్ళని మళ్ళీ కొన్ని చోట్ల స్మృతి ఇరానీ ఆయన్ని ఏకిపారేసిందండి. యాజ్ అ రిపోర్టర్ వెళ్ళింది ఆవిడ ఫస్ట్ టైం ఆయన దగ్గరికి వెళ్ళి అతన్ని బాగా క్రిటిసైజ్ చేసింది. ఆ ఇంటర్వ్యూ తీసుకుంది. ఇంటర్వ్యూలో చాలా ఆయనకి ఇబ్బందికరమైన క్వశ్చన్స్ అడగడం అది చేసింది ఆవిడ. కానీ కూడా ఈయన వెళ్ళి ఆవిడ ఎవరో కనుక్కుని చాలా డైనమిక్గా ఉంది ఈవిడ అని చెప్పి, ఈ ఆవిడ నేషనలిస్ట్ పాలసీస్ అని నచ్చేది. ఆవిడ దేశభక్తి అది నచ్చింది బేసిక్గా. నచ్చి ఆవిడ వెంటనే పార్టీలో తీసుకురమ్మని చెప్పి ఇన్వైట్ చేయడం, ఆవిడ మంచి ఆదరణ ఇవ్వడం. మీకు ఇంకా తెలిసిందే స్మృతి ఇరానీ మీకు తెలుసు. ఆవిడ అమేథీలో కంటెస్ట్ చేయడం, ఒకసారి ఓడిపోవడం, రెండోసారి గెలవడం రాహుల్ గాంధీ మీద. అంత ఎవ్రీబడి నోస్ దట్. సో అలా ఉంటుందండి. అంతేగాని ఆవిడ మీద కక్ష కట్టేసి ఆవిడ జైల్లో పెడేసి ఆవిడ మళ్ళీ పొలిటికల్ కెరీర్ కాదు, ఏ కెరీర్, ఆవిడ జర్నలిస్ట్ కెరీర్ కూడా సర్వనాశం చేసే ప్రయత్నం చేయలేదు ఆయన. తర్వాత పంజాబ్లో మీకు తెలుసు కదా, 2-3 ఏళ్ల క్రితం ఆయన పర్యటిస్తూ ఉంటే ఒక కరెక్ట్ ఫ్లైఓవర్ దగ్గర వచ్చేసరికి ఆయన హెలికాప్టర్ దిగి ఇంకో అతను లెక్చర్ ఇద్దామనే చోటుకి వెళ్ళే లోపు మధ్యలో ఒక ఫ్లైఓవర్ దగ్గర రైతులు, ఫార్మర్స్ అనుకున్న, ఆ రోజుల్లో ఫార్మర్స్ అంటారు వాళ్ళు, నిజం ఫార్మర్స్ కాదు తెలియదు. ఆ ఫార్మర్స్ అంతా వచ్చి బ్లాక్ చేశారు, రోడ్ బ్లాక్ చేశారు. ప్రైమ్ మినిస్టర్ కాన్వాయ్ని రోడ్డు బ్లాక్ చేశారు. యాక్చువల్గా ప్రైమ్ మినిస్టర్ కాన్వాయ్లో పవర్ఫుల్ వెపన్స్ తోటి కలిగిన ఒక సెక్యూరిటీ ఫోర్స్ ఉంటుందండి. వాళ్ళకి కానీ ఆర్డర్ ఇస్తే 2 సెకండ్లో వాళ్ళు క్లియర్ చేయగలరు. ఎలాగా ఫైర్ చేసేసో ఏదైనా చేస్తారు. అంతా వాళ్ళకి కానీ ఆర్డర్ ఇచ్చి ఉంటారు మోదీ గారు. ఒక 25-30 మందిలో లేకపోతే 100 మంది పైన రైతులు చచ్చిపోయేవారు. అంటే ఆ రైతులు అనుకునేవాళ్ళు, వాళ్ళు రైతులు అనుకుని చెప్పుకునేవాళ్ళు, చచ్చిపోయి ఉండేవారు ఆ టైంలో. అదే వాళ్ళకి కావాలండి. ఇప్పుడు ఖలిస్తాన్ వాళ్ళకి, పంజాబ్ కాంగ్రెస్ పార్టీకి ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ ఉండేది. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది అదే. మోదీ ఏదో చేస్తాడో అప్పుడు వాడు విధ్వంసం సృష్టించేద్దాం, మొత్తం దేశం అంతా రచ్చ చేసేద్దాం అంటున్నారు. కాకపోతే మోదీ అలా అంతకంటే తెలియనాడు, వాళ్ళకి అవకాశం లేదు. కానీ అది చాలా ప్రమాదకరమైన మూవ్ అండి. అది పాకిస్తాన్ బార్డర్కి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు మోదీ గారు. అప్పుడు పాకిస్తాన్ వాడు తలుచుకుంటే చిన్న మిసైల్ వేస్తే మొత్తం మోదీ గారిని ప్రాణహాని కూడా కలిగించే అవకాశం ఉంటుందండి ఆ టైంలో. కాకపోతే అతను ఎక్కడా బెదరలేదు,
తొండక లేదు, బెణక లేదు, హ్యాపీగా ఏం చేశాడంటే చాలా తెలివితేటలు వాడి మనం వెళ్ళిపోదాం వెనక్కి అని చెప్పేసి వెనక్కి వచ్చాడు. వాళ్ళ కన్వాయ్ వెనక్కి హెలికాప్టర్ దగ్గర వచ్చేసాడు, హెలికాప్టర్ ఎక్కేశాడు. సో ఆ మీటింగ్ క్యాన్సిల్. కాకపోతే మోదీ గారు వీళ్ళ ఉద్దేశం ఏంటి, మోదీ గారి సెక్యూరిటీ ఉంటుంది కదా, ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీ అంటే జెడ్ కేటగిరీ, జెడ్ ప్లస్ కేటగిరీ, సమ్ కేటగిరీ. వాళ్ళ దగ్గర ఆయుధాలు చాలా ఉంటాయి, వాళ్ళు ఏమైనా చేయగలరు. వాళ్ళ చేత ఇతను అటాక్ చేపిస్తాడు. దానివల్ల ఒక 10 మందో 100 మందో ఫార్మర్స్ వస్తారు. దాన్ని బట్టి మనం మొత్తం ప్రజల్లోకి వెళ్ళి మోదీని దింపేద్దాం గద్దే అని అనుకున్నాడు. కానీ ఆ పాచిక పారలేదు. అదండి అంటే అది స్ట్రాటజిక్గా ఇంటెలిజెంట్ మూవ్ అండి మోదీగా చేసింది. అట్ ద సేమ్ టైం సహనం చూపించాడు. డిక్టేటర్ అలా సహనం చూపిస్తాడా? ఆలోచించండి మీరు. డిక్టేటర్కి అసలు వాడు వెళ్ళే దారిలో ఎవడైనా ఆపితే ఊరుకుంటాడా? సేమ్ సిమిలర్ ఇన్సిడెంట్ పున్నరై విజయన్ ఎవడో మన కేరళతో సీముడు వాడు ఏదో యాత్ర చేశాడు. కమ్యూనిస్ట్ పార్టీ తరఫున బెంజ్ బస్సులో వీడు యాత్ర చేశాడు. ఆ యాత్ర చేస్తుంటే మధ్యలో కాంగ్రెస్ వర్కర్స్, కాంగ్రెస్ అపోజిషన్ కదా వాళ్ళకి, కాంగ్రెస్ వాళ్ళు, ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కొంతమంది ప్రొటెస్టర్స్ అడ్డుకున్నారు. అడ్డుకుంటే వాళ్ళ బుర్రలు మొదలుపెట్టి పక్కన వేస్తారు. ఎవరు ఈ రూలింగ్ పార్టీ కార్యకర్తలు. దాని ఫోటోలు అన్నీ ఉన్నాయి. ఇక ఏ డ్రైవర్ ఇలా చేశారని అడిగితే వాళ్ళు వాళ్ళు బస్సుల కింద పడిపోదాం అనుకున్నారు, ఆ బస్సు మీద పడిపోకూడదు కదా, వాళ్ళని రక్షించడానికని వాళ్ళ బుర్రలు బదులుపెట్టాం. పాపం వాళ్ళ మీద కారుణ్యం చూపి వాళ్ళ బుర్రలు బదులుపెట్టాం, అంతే తప్ప వాళ్ళు లేదంటే పాపం అమాయకంగా బస్సు కిందకు వచ్చేద్దాం అనుకుంటున్నారు అని వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అదండి ఇప్పుడు పిన్నరై విజయన్ నియంత, లేకపోతే మోదీ గారి నియంత, మమతా బెనర్జీ నియంత, లేకపోతే మోదీ గారి నియంత. సిగ్గుండాలండి కాంగ్రెస్ వాడికి. వాళ్ళు చేసిన ఎదాపులు అన్నీ లేవు. మీకు ఇంటాలరెన్స్ కాంగ్రెస్ విజయంలో చాలా ఎక్కువ ఉండేది. ప్రస్తుత ఫ్రీడమ్ చాలా తక్కువ ఉండేది, కట్టేయాలి ఫ్రీడమ్. అందులో సోషల్ మీడియాలో అక్కడ ఎవరైనా చేస్తే వాళ్ళు లోపల ఇస్తారు. నెహ్రూ దగ్గర నుంచి కూడా అబ్సల్యూట్ ఇంటాలరెన్స్. ఇందిరాగాంధీ అయితే మీరు చెప్పట్లేదు, వాడు ఎమర్జెన్సీ పెట్టి మొత్తం నియంతాడు. ఆడు పక్కన డిక్టేటర్లే సిగ్గుపడేలా చేసింది. పాకిస్తాన్ డిక్టేటర్ యాయా ఖాన్ వాళ్ళందరికీ సిగ్గుపడేలా చేసినాడు. కాంగ్రెస్ వాళ్ళు నియంత అని ఎలా అంటారో నాకు అర్థం కాదు. వాళ్ళు వీటి చేసే వాళ్ళ ఉద్దేశాలన్నీ కూడా చాలా అసహ్యకరంగాను, చాలా దేశాన్ని నాశనం భ్రష్టపట్టించేలాగా ఉంటాయి కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు అదేదో కొత్త మూవీ చెప్పాడు కదా శామ్ పిట్రోడా గారు, ఏమన్నాడు, వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్ చేసేద్దాం, దానివల్ల డబ్బులు వాళ్ళంతా అడుక్కు తింటారు, అడుక్కు తినేవాళ్ళంతా కొన్నాళ్ళు ఎంజాయ్ చేస్తారు అని. అది చాలా విచిత్రమైన ఆలోచన. దాన్ని అలా చేసి కొన్ని కంట్రీస్ చాలా ఇబ్బంది పడ్డాయి. క్లాసిక్ ఎగ్జాంపుల్స్ మీకు ఇది వెనజులా ఒకటి, జింబాబ్వే, రెండింటిలో కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. సరే, ఈ వెల్త్ డిస్ట్రిబ్యూషన్ గురించి చెప్పాలంటే ఎలక్షన్ టైంలో అది ఎలాగ అయిపోతుందండి. నాచిన ఎలక్షన్ టైంలో పాపం నాయకులు ఎంత డబ్బులు ఖర్చు పెడతారంటే వాళ్ళు రోడ్డు మీద చేస్తారేమో అనిపిస్తుంది వాళ్ళ మీద. సో వాళ్ళు దాచుకుంటారేమో అనుకుంటాను, వాళ్ళ దగ్గర ఉన్న దాంట్లో 10% ఖర్చు పెడతారు అనుకుంటాను. కానీ వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్ అవుతుంది ఎలక్షన్ డే నాడు. వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్ జరిగిపోతుంది ప్రత్యక్షంగా అనుకోవచ్చు. సరే, ఇది మోదీ గారు ఎంత మట్టుకుని ఎంత అన్న దాని గురించి మాట్లాడుతున్నప్పుడు అది నాకైతే మోదీ సాఫ్టెస్ట్గా ఈ పాలిటీషియన్ అనిపిస్తాడు. మోదీ ఎక్స్ట్రాడినరీ సహనం అండి, ఎక్స్ట్రాడినరీ పేషెన్స్. ఎంత పేషెన్సా! ఆయన తిట్టినా అనుకోడు పాపం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, మన ఎవడు బాలకృష్ణ ఎంత నీచంగా మాట్లాడారండి ఆయన గురించి. అయినా మళ్ళీ పాపం వాళ్ళతోనే వస్తాడు, వాళ్ళతో మాట్లాడతాడు సిగ్గు లేకుండా. అతను మోదీ గారు అంత ఓర్పు సహనం నేను ఎక్కడ చూడదండి. యాజ్ అ పాలిటీషియన్ ఇస్ అబౌవ్, అంటే అంత ఎక్స్ట్రాడినరీ పేషెన్స్ ఉన్న పాలిటీషియన్ నేను ఇప్పటివరకు చూడదండి.
నా అంచనా అదే. కానీ మీరు ఇందిరా గాంధీ మీద కానీ సోనియా గాంధీ మీద ఎందుకు మీరు ట్రై చేయండి ఏదైనా పాలిటిషియన్ని. బాలకృష్ణ గారిని సోనియా గాంధీ అనమండి, లేపేస్తారండి. రాత్రి కాపాడు మనడు ఉన్నాడు. కాంగ్రెస్ వాళ్ళు చాలా క్రూరంగా ఉంటారు. ఎందుకంటే కాంగ్రెస్ చేసిన పొలిటికల్ మర్డర్స్ అన్నీ కావు. మీకు చెప్పమంటారా? పొలిటికల్ మర్డర్స్ కమిటెడ్ బై కాంగ్రెస్ పార్టీ, బిగ్ లార్జ్ అంటే హై ప్రొఫైల్ మర్డర్స్ చెప్పంటారా? స్టార్టింగ్ శ్యామా ప్రకాష్ ముఖర్జీ, పాపం ఒకప్పుడు గ్రేట్ లీడర్, ఫ్రీడమ్ ఫైటర్. ఆయన్ని అతను ఆర్టికల్ 370 గురించి ప్రొటెస్ట్ చేస్తే కాశ్మీర్లో అరెస్ట్ చేయించి, అతను పేషెంట్ పాపం, షుగర్ డయాబెటిక్ పేషెంట్, ఆయన్ని జైల్లో వేసి ఎలా కొట్టారు, చంపారు, జైల్లో చచ్చిపోయాడు. నెక్స్ట్ మన దీన్ దయాళ్ ఉపాధ్యాయ్, ఎంత గొప్ప మనిషి అండి. అతను వ్యక్తిత్వం చాలా గ్రేట్ మ్యాన్ అండి. అంత గ్రేట్ మ్యాన్ గాంధీ ఎందుకు పెరిగారండి? గాంధీ ఒక నీచుడు అతని దగ్గర కంపేర్ చేస్తాం. దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గారు ఎంత గ్రేట్ మ్యాన్ అండి బాబు. సింపుల్ లివింగ్ అంటే అతనే ఎగ్జాంపుల్. ఆయనకి ఒక 4 ఫైళ్ళు చేతిలో ఉండేవి, కట్టుబట్టలతో పాటు ఇంకొక జత ఉండేట ఆరేసుకుని అదే వేసుకున్నాడు. చిన్న పూరి గుడిసెలో ఉండాడు. ఆయన మీటింగ్ ఆ రోజుల్లో కాల్ఫర్ చేస్తే యూపీ ఐదేలో గాంధీ గారు ఇంటికి వచ్చే కంటే ఇంకా 4 రెట్లు మంది వచ్చారు. దాంతో భయపడిపోయాడు నెహ్రూ. భయపడిపోయి అతన్ని దారుణంగా మొఘల్ సరాయ్ అనే స్టేషన్లో ఆయన సెకండ్ క్లాస్ స్లీపర్లో పడుకుని ఉన్నాడు పాపం. అక్కడ ఒక చోట ఇంకో చోట వెళ్తున్నాడు. పడుకున్న ఉన్న మనిషి మీద 4 దుండగులు కర్రలతో కొట్టి చంపేశారు. ఆ స్టేషన్లోనే చంపేశారు. సో అందుకే ఆ స్టేషన్కి ఇప్పుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్టేషన్ పెట్టారు. సో కాంగ్రెస్ యొక్క నియంతత్వం, అసహనం, వాళ్ళు చేసిన ఏదో పనులు అన్నీ కావండి. ఇంకా పొలిటికల్ మోడల్స్ ఎందుకు చెప్పుకోవచ్చండి. లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా వాళ్ళ హస్తం ఉందంటారు, అది చెప్పడం కష్టం. కానీ జానీ జైల్ సింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేసిన మనుషులండి చంపేశాడు. లారీ వచ్చి కుదిరి చంపేశాడు. ఆయన ఓపెన్గా చెప్పాడు, రేపు పొద్దున్న నేను రివీల్ చేస్తాను, వీళ్ళు కాంగ్రెస్ వీళ్ళకి లీడర్స్ చేసిన ఏదో పనులను నేను బట్ట బయలు పెట్టేస్తానని చెప్పి ఓపెన్గా చెప్పిన మనిషి చండీగఢ్ వెళ్తుంటే మధ్యలో లారీ గురించి తెచ్చిపోయాడు. మన సినిమాల్లో మీరు చూసే ఉంటారు కదా, లారీ రెడీగా ఉంటుంది, కారు మీద వెళ్ళి గుద్దేస్తుంటుంది, ఆ టైప్. సో ప్రెసిడెంట్ కింద పనిచేసిన జానీ జైల్ సింగ్కి దిక్కు లేదు, రక్షణ లేదండి మన దేశంలో. కాంగ్రెస్ పార్టీ నియంత పార్టీ కాదు, వాళ్ళు బాగా ఉదార స్వభావం. మోదీ గారు నియంత. ఎవరు మీ ఉద్దేశంలో ఎవరు నియంత చెప్పండి? ఎవరు నియంత, కాంగ్రెసా మోదీయా? దీనికి వీలైతే ఆన్సర్ చేయండి కామెంట్స్ రూపంలో. జై శ్రీరామ్, హర రామాదేవ్.